వెల్కమ్ టు అవర్ ఛానల్ వరుణిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే టూర్ వెళ్తున్నాం 10 days. ఎక్కడికో చెప్పాము సర్ప్రైజ్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఫ్లైట్ ఎక్కేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. సో మేమైతే తర్వాత చెప్తాము ఎక్కడికి వెళ్తున్నాము. ఏరోప్లేన్ ఎక్కినాక సో మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం లోపలికి. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసినాం. అంటే కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే ప్లేన్ ఎక్కేస్తాం. సో ఎక్సైటెడ్, కానీ కొంచెం లిటిల్ బిట్ కొంచెం భయం అవుతుంది. చూడాలి. సో చూద్దాం. సెకండ్ టైం జర్నీ అనమాట ఫ్లైట్లో. యాక్చువల్ ఫస్ట్ టైం నైట్ జర్నీ. సేమ్ ఇలాగే టూర్కి వెళ్దాం. అప్పుడు ఫస్ట్ నైట్ జర్నీ, జూ కాదు, అప్పుడు నైట్ జర్నీ ఏరోప్లేన్లో. నేను పడుకున్నా. నాకు అసలు దిగింది కూడా తెలియదు. సో అది ఈసారి ఎంజాయ్ చేద్దాం. నేను ఇద్దరి మీదే కొట్టుకుంటున్నాం అప్పటి నుంచి. చూద్దాం ఎవరైతే. లాస్ట్ టైం అసలు ఎవ్వరు కూర్చోలేదు. నువ్వు కూర్చున్నావు. నాకైతే మిడిల్లో నేను మిడిల్లో కూర్చున్నాము. అయితే మా డాడీ అక్కడ లగేజ్ సీల్ చేపిస్తున్నాడు. అక్కడ మధ్యలో ఎక్కడో ఉన్నాడు. జూమ్ చేసి అయ్యా అక్కడ పోయినాడు. అక్కడ మధ్యలో ఇక్కడ ఫేస్ ఉంది. ఇక్కడ ఫేస్ అనిపిస్తుంది. అక్కడ ఫుల్ లైన్ ఉంది. అక్కడ మధ్యలో ఉన్నాడు. ఆరెంజ్ కలర్ షర్ట్ ఉన్నాడు. ఇప్పుడైతే అక్కడ సీల్ చేయించుకొని ఇక్కడికి వస్తాడు. ఎంతసేపు పడుతుందో. సో చూద్దాం. లెట్స్ వెయిట్. అయితే ఏమనుకుంటున్నాం అంటే 10 days వెళ్తున్నాం కదా, 10 daysవి లైన్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం. మీరు అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి. మీకు ఆ వీడియో చేసుకోండి. మేమైతే ఏరోప్లేన్లో అయితే వీడియో పక్కా కంపల్సరీ తీద్దాం అనుకుంటున్నాం. సో అనుకుంటున్నాం ఏంది కంపల్సరీ తీస్తాం కంపల్సరీ. ఫ్లైట్ 10:45కి, ఇప్పుడు 8:30 అవుతుంది. అప్పుడే ఇంత తొందరగా వచ్చేసినాం. మేము లేట్ అవుతుందని తీసుకొచ్చిళ్ళు. లేట్ అనుకుంటా తీసుకొచ్చింది. ఇప్పుడు తొందరగా వచ్చేసి. సో ఏరోప్లేన్లోకి వెళ్ళాక కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్. సో ఇదైతే గ్రూప్ ఇంతమంది కలిసి అనమాట. ఇక్కడైతే మొత్తం చెక్కింగ్ అంతా అయిపోయింది. సో ఇక్కడైతే షాప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి, మొత్తం మెరుస్తున్నాయి ఇట్లా. ఆ పెద్ద లిప్స్టిక్ చూడండి. ఇక్కడ పెద్ద లిప్స్టిక్, అది లిప్స్టిక్ అన్నట్టు. సూపర్ సూపర్ ఉన్నాయి అన్నీ. మేము మొత్తం జిగేలు అంటున్నాయి. మేము కొనుక్కున్నాం. సో ఫ్రంట్ వెళ్దాం. అక్కడ లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ ఉంది. నాకు కూడా కావాలి చెరొకటి. ఇక్కడ చాలా బాగున్నాయి, కానీ పోతే రేట్స్ చాలా చెప్పండి. ఇట్లా మొత్తం ఇట్లా మెరుస్తున్నాయి అన్నీ. వావ్ చల్లగుంది. ఇది అన్నిటికంటే ఇది బరువు అవుతుంది కదా నాకు. తీసే ఇక్కడ నెయ్యి. వావ్
ఎక్కువ అంతా డ్రెస్సెస్ ఉన్నాయి అంతే. అందరు వెళ్ళిపోతున్నారు ముందు, మేమే లాస్ట్ వెళ్తున్నాం. అందరు వెళ్ళిపోయినారు. కొని నాకు ఒకటి కొని. నిహారిక హాయ్ చెప్పు. ఏయ్ ఈ హోటల్ మ్యానాన్ వావ్. లగేజ్ బ్యాగ్ చిన్నగా ఎంత క్యూట్ ఉన్నాయి. చిన్నగా ఇక్కడ రెస్టారెంట్ ఉంది. మా డాడీ ఫోటో దిగుతున్నాడు. వావ్ చూడండి, కేక్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆల్రెడీ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం కాబట్టి నో నీడ్ యాక్చువల్లీ. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 9 అవుతుంది. ఇంకా 1 hour 45 minutes ఉంది. ఇంకా చాలా టైం ఉంది. సో మళ్ళీ మధ్యలో ఏదన్నా బాగుంటే చూపిస్తాను. పర్ఫ్యూమ్ సో స్టే ట్యూన్ ఫర్ ద షాప్. అసలు ఎంత మెరుస్తుందో, ఎక్సలెంట్ అసలు. అక్కడ షాప్ ఉంది, అన్నీ కొనియాలి, చూసినట్లా కావాలంటావు. ఇక్కడ ఫ్లైట్ ఉంది చూడండి, ఇండిగో ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్. వావ్ ఇన్ని రోజులైతే చూసి 4 years. అక్కడ ఉంది, పెద్దగా ఉంది. యాక్చువల్లీ కొంచెం ఈడ మిర్రర్ సరిగ్గా లేదు. ఇక్కడైతే ఫ్లైట్స్ వెళ్తున్నాయి, 3 flights అట్ ఏ టైం. అక్కడ ఒక ఫ్లైట్, ఇక్కడ అక్కడ ఉంది. అయితే మేము ఎక్స్లేటర్ మీద కిందికి దిగుతున్నాం. స్లోగా పోతుంది ఇది. ఇప్పుడు 112 వరకు పోవాలా? స్లోగా పోతుంది ఇది అయితే. ఫటాన్ని పోవాలి నాకైతే. అట్లా పోతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నమాట. వస్తారా? మేమే ఒక్కలం ఉన్నాం ఇక్కడ, నలుగురమే. అందరు వెళ్ళిపోయినారు ముందుకి వదిలేసి. అదేనా? అంత కన్ఫ్యూజ్ అవుతుంది ఇంద్ర బాబు. ఈ షాప్స్ అయితే సూపర్ ఉన్నాయి, నచ్చినాయి. ఇవేంటి అన్నా, సూపర్ ఉంది. ఇదేనా? ఎస్కలేటర్ ఉంది కదా పైకి. పైకి కిందికి స్వీట్స్ ఇవేంటివి? ఇవి కూడా స్వీట్. దిగరా? అక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. వాయిస్ వినిపిస్తలేదు అనుకుంటా. ఇంకే నీదే కదా 30. నేను ఫ్రంట్ ఏ నాది. ఇది ABC 30 ఉంది. CBA 30 ఇది. నీది ఇదే. నా 30యా? నేను 30 ఏ కదా నీది. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. కానీ కొంచెం ఇటేటని వస్తే బాగుంది యాక్చువల్లీ. నా వాయిస్ వినిపిస్తుందో లేదో అర్థం అవ్వట్లే, సౌండ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ.
చాలా బాగుంది. నేనైతే మొత్తం ఫుల్ క్యాప్చర్ చేస్తా, ట్రై చేస్తా, గ్యారంటీ పక్కా. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది, ప్లస్ భయం కూడా అవుతుంది. పక్కన మమ్మీ డాడీ లేరు, మా చెల్లి దగ్గర కూర్చున్నారు. ఫోన్ పెట్టి క్లోజ్ చేస్తాను కదా, నాకు ఫుల్ భయం అయింది. ఒక రీల్ చూసిన అన్నట్టు ఇట్లా క్లోజ్ చేసి ఫోన్ అక్కడనే మర్చిపోయింది ఎయిర్పోర్ట్లో. నేను ట్రై చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ అవసరమా మళ్ళీ ఫోన్ మర్చిపోతే మనకుంటాయి కదా ఇట్లా అక్కడ మా చెల్లె కూర్చుంది, మమ్మీ డాడీ ఒక్కొక్కటి వెళ్తుంది. మరి యాక్చువల్లీ 10:45కి ఫ్లైట్. టైం ఎంత అవుతుందో చూస్తాం, ఆన్ చేస్తాం. టైం 10:33 అవుతుంది. అన్ని ఫ్లైట్స్ వెళ్తున్నాయి, కానీ మా ఫ్లైట్ ఎట్లా ఒక్క 10 minutesలో స్టార్ట్ అవుతుంది, ఇంకా 5-10 minutesలో. దిస్ ఈజ్ వింగ్స్ ఆఫ్ ద ఫ్లైట్. My seat. Go to the door. ఇక్కడ సీట్ పెట్టేసుకున్నా. స్విచ్ టైం ఎంత 10:46 అవుతుంది. యాక్చువల్లీ నా ఫ్లైట్ 10:45 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేస్తుంది. ఇట్స్ మూవింగ్. आपकी सुरक्षा सबसे महत्वपूर्ण है और हम आपसे अनुरोध करते हैं कि आप इस प्रदर्शन पर ध्यान दें। भले ही आप अनुभवी यात्री हैं, एक सुरक्षा निर्देश पत्र आपकी सामने वाली कुर्सी की पॉकेट में उपलब्ध है। कुर्सी की पेटी इस तरह बांधी जाती है क्लियर का दिखना वीडियो और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाए। आप अपनी कुर्सी पर बैठें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहनें। इस विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास तक पहुंचने में सहायता करेंगी। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रखें। धूम्रपान, वेपिंग और अपने साथ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं। क्रू के आदेश के बिना लाइफ Clear जैकेट, గా आपातकालीन कनिపిస్తుంది. निकास और अन्य सुरक्षा उपकरणों का उपयोग యాక్చువల్లీ ఇది छाप ఎగరడానికి कोई ప్లేస్ भी తీసుకుంటే उल्लंघन నాకు करने భయంగా वाले ఉంది. మమ్మీ 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 వీడియో ఆపుతా. వీడియో ఆపుతా. క్లౌడ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి.
మేము అక్కడ నుంచి రూమ్కి వచ్చేసినాం. యాక్చువల్లీ ఈరోజు అనుకున్నాం అయోధ్య, కానీ రేపు మార్నింగ్ అంట. యాక్చువల్లీ 8:30కి క్లోజ్ అయిపోతుంది రాత్రి. మార్నింగ్ 4:30 స్టార్ట్ అవుతుందంట. సో మార్నింగ్ 2 o'clock లేచి స్నానం చేసి వెళ్ళాలి. సో మేమైతే లైవ్ తీస్తాము, తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి. సో రేపటి వరకు స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే, మేము రెడీ అయిపోయినాం. అయోధ్యకి వెళ్ళాలంట. ఫస్ట్ సరియు నదికి వచ్చి తర్వాత అయోధ్యకి వెళ్ళాలంట. అయోధ్య దగ్గర ఫోన్స్ ఎలాగో లేదంటున్నారు, చూడాలి. వీలైతే తీస్తాము. సో ఇప్పుడు సరియు నదికి వచ్చేసినాం. లెట్స్ పోవాలి మరి. జాగ్రత్త చింకి. చార్జింగ్ అదే. నడవరాదు నాకు. మందిర్కి వెళ్ళే ముందు హనుమాన్ దర్శనం చేసుకోవాలంట. సో హనుమాన్ గుడికి వెళ్ళి ఇప్పుడు అయోధ్యకి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ హనుమాన్ గుడిలో ఫోన్స్ అలౌ చేయాలి. అయోధ్య రామ్ మందిర్ ఫోన్స్ అలౌ చేయరంట. మేమైతే ట్రై చేస్తాం. సో అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. అంటే దాని స్టేట్ అయోధ్య దర్శనం అయితే అయిపోయింది, కానీ ఫోన్స్ అస్సలు అలౌ చేయలేదు. అందుకని మేము వీడియో తీయలేకపోయినాం. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే ఈ వీడియో ఈరోజుతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మాత్రం మర్చిపోద్దే. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, బాయ్ బాయ్.